మాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయుడు సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు? నేను ఊర్లో మెకానిక్ పని చేసుకుంటున్నా. మెకానిక్ పని చేసుకుంటున్నది అది. ఎంత చిన్నపిల్లలు నేను. సో చదువు లేదు, ఓకే చదివాం అంతంత మాత్రం చదివా, బట్ మెకానిక్ పనిలో ఉన్నాను. పక్కనే థియేటర్స్ అన్నీ. ఎక్కడ ఎక్కడ ఇది? నెల్లూరులో. నెల్లూరులో. నెల్లూరులో పక్కనే థియేటర్స్ అన్నీ పక్కనే. సో అక్కడ అర్చనాలలో నర్తికి థియేటర్ దేంట్లోనో ఈ సినిమా 3వ హాల్లో దేంట్లో ఉండాలి. సో మా అక్కడే షాప్స్ ఉండేది, కనమాల్ అక్కడంతా కూడా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సౌండ్స్ ఎక్కువ వినపడతా ఉండేది. అంటే పాటలు అప్పుడు మేము వెళ్ళిపోయేది, ఛాయ్కని వెళ్ళిపోయేది, పాటలు అప్పుడు పాటలు వినేసేది వచ్చేసేది. సో అలా అలా చేసుకుంటూ అంటే అది వేరే ఆ రోజులు ప్యూర్, అది అప్పుడంతా ప్యూర్గా ఉండేది. ఆ స్ట్రీట్స్ కానీ జనాలు నిజంగా చెప్పినా చాలా ప్యూర్గా ఉండేది. సో ఆ టైంలో ఈ సినిమా రావటం అంటే అప్పుడు కొత్త ఇవన్నీ. భారతీయుడు 2 అనగానే ఒక ముసలాయన అసలు ఎలా కొడతారంట, మర్మకళ్ళు ఉందంట. మీరు ఒక 3 మర్మకళ ఇది చేసి చూపించాలి అంటే మీ నుంచి స్టెప్పులు ఎప్పుడు మేము చూస్తాం. అయ్యో నాకే మర్మకళ రాదు. భారతీయుడు సినిమా ఎన్నిసార్లు చూసాము. చూసాను ఒకటి మనకు తెలిసింది. ఇలా అంటారు ఒకటి ఇది కూడా ఉంది ఇలా ఏదో ఇలా పెట్టి ఇలా గుద్దితే ఎప్పుడైనా ప్రయోగించారు ఎవరి మీద? చిన్న సినిమా చూసి వచ్చింది అదే పని. చిన్నప్పుడు ఎవరైనా మాట్లాడినా ఎవరైనా ఏదైనా చేసినా అలా ట్రై చేసేది. బట్ మజాక్ రా బాబు అని చెప్పి మళ్ళీ, కానీ వచ్చేది కాదు అది మా అందరికి. అదొక ఆర్ట్. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఎలాగో, సో అలాగా మర్మకళ అనేది అందులో మన ఇండియన్స్ దాంట్లో ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అనేది ఎక్కడి నుంచో వచ్చింది. సో అలాగా మనకు ఇక్కడ మర్మకళ అనేది మన ఇండియన్స్లో క్రియేట్ అయింది. మర్మకళ అనేది అది మన ఇండియాలో ఉండటం అనేది అది నిజంగా అది గ్రేట్గా అండ్ చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అలాంటి మనకి తెలియని ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి దీంట్లో.